చెప్పండి. బిగ్ బాస్ చూస్తారా అండి? చూస్తాను. ఎలా అనిపిస్తుంది? ఎవరి గేమ్ మంచిగా ఉంది? మరి ఇప్పటి వరకు ప్రతి సీజన్లో ఈ టైంకి ఎవరో ఒకళ్ళు డెసిషన్ అయిపోతుంది. ఈసారి ఎవరు లేరు, కానీ అందరు కన్నింగ్లే ఉన్నారు. అందరు కలిసి అంటే ఆ అమ్మాయికి చెప్పొద్దులే, కానీ గేమ్ అంతా ఆ తనుజ చుట్టే తిరుగుతుంది. ఎన్ని వారాలన్నా ఆ బిగ్ బాస్ తనుజాకి హెల్ప్ చేస్తారు, ప్లస్ తనుజ చుట్టే గేమ్ తిరుగుతుంది. ఇమ్మన్నెల్లి ఏడిది ఆడిది ఏడ, ఆయన ఒక పెద్ద కన్నింగ్ మాట్లాడతాడు, కన్నింగ్ చేస్తాడు. ఇంకెవరున్నా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అని వాళ్ళు ఫైర్ స్టోమ్ అని వచ్చారు, ఎవడరా చక్కగా ఉన్నారా? ఎవరు ఉండరు, అంతా వేస్ట్ కాలే. ఏదైనా ఫస్ట్ నుండి ఏదైనా జరుగుతుందంటే కాసో కూసా నడుస్తుందిలే, కానీ అది కూడా అంత లేదు, ఇంట్రెస్టే లేదు. ఏదైనా ఇంట్రెస్ట్ రావడానికి ఏదైనా ఎవరైనా తన్నేవాళ్ళని తనుకుంటే చూద్దామంటే అసలు వాళ్ళు తనుకోవట్లా. ఏం చెప్తాం? ఏమైనా అడిగితే చెప్పు, నేను చెప్తా. మరి ఇప్పుడు బిగ్ బాస్ లో టాప్ 5 లో ఎవరు ఉండొచ్చు? 100% విన్నర్ అయితే తనుజ, సెకండ్ రన్నర్ అయితే ఇమ్మానుయేల్ అవుతాడు, థర్డ్ మేబీ ఇమ్మానుయేల్, ఫస్ట్ సెకండ్ దివ్య ఉండొచ్చు, బర్నీ గారు ఉండొచ్చు. ఎందుకంటే బర్నీ ఇప్పుడు వెళ్ళాడు, కొంచెం గేమ్ మార్చుకున్నాడు కాబట్టి, ఈ రిలేషన్షిప్ అన్ని మార్చుకున్నాడు కాబట్టి బర్నీ టాప్ 5లో ఉంటాడు. బర్నీ అండ్ డెమాన్ పవన్ కంపల్సరీ ఉంటాడు. మర్చిపోయినా రన్నర్ అప్ కళ్యాణ్ అవ్వచ్చు. కళ్యాణ్, ఇమ్మానుయేల్, తనుజ, డెమాన్, రీతు ఉండొచ్చు. చాయిస్ ఏదైనా ఉంటే బర్నీ గారు ఉంటారు. ఈ 6 మెంబర్స్లో 5 మెంబర్స్ మాత్రం కంపల్సరీ ఉంటారు. ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళలో ఎవరు ఉండకూడని వాళ్ళు? ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యారని చెప్పేసి ఆల్రెడీ ఇదవుతుంది సోషల్ మీడియాలో. రాము రాథోడు సెల్ఫ్ ఎవిక్టెడ్ అయ్యాడంట. వాళ్ళిద్దరు బయటకు వస్తే నాకు తెలిసి ఫస్ట్ దివ్యాన్ని బయటకు పంపిస్తే ఆ బర్నీ గారు గేమ్ బాగుపడుతుందని నా ఉద్దేశం. ఆమె పెద్ద కన్నింగ్, అందరిలో కన్నింగ్ ఎవరైనా ఉన్నారంటే ఆమెనే ఉండొచ్చు. ఆ బర్నీ గారి పాపం అయిపోతుండు. బర్నీ గారు అన్యాయం అయిపోతుండు. ఆయన ఈ ఇద్దరు కూతుర్ల మధ్యలో బలి అయిపోతుండు. ఆయన ఏం చేస్తాడు? ఆ దివ్యాన్ని పంపిస్తే కొంచెం గేమ్ చక్కగా ఉంటుందని నా ఉద్దేశం. సో ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చిన వాళ్ళలో ఎవరు హౌస్లో ఉంటే మంచి, ఇంకా ఉండాల్సిన వాళ్ళు? ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చిన వాళ్ళందరూ, పోయిన వాళ్ళందరూ వేస్ట్ కాలే. ఎవరు చక్కగా ఎవరు లేరు, నిజం చెప్పాలంటే ఎవరు లేరు చక్కగా. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళే వాళ్ళు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అందులో ఒక 2-3 పోతే ఇంకా గేమ్ బాగుంటుంది. లైక్ దివ్య, సాయి శ్రీనివాస్, ఆయన ద్వారా బిగ్ బాస్ పెద్ద ఏం లేదు. ఇప్పుడు లాస్ట్ వీక్ రామురాతో నేను వెళ్ళిపోతా అంటున్నా, ఆయన కూడా సెల్ఫ్ ఎవిక్టెడ్ అయ్యాడంట. సో అది పోతే ఇంకా మిగతా వాళ్ళు ఇప్పటి నుండి కొంచెం గేమ్ మారిస్తే బాగుంటుంది. అది ఎటువంటి మార్పులు అండి? ఈ మార్పులు అంటే రిలేషన్షిప్స్ ఉండకూడదు, గేమ్ లాగానే ఉండాలి. కానీ కొన్ని రిలేషన్షిప్స్ కూడా ఉండాలా, ఉండొద్దని కాదు. కాకపోతే దాన్ని కూడా ఇప్పుడు తనుజని బాగా టార్గెట్ చేస్తున్నారు. ఇమ్మానుయేల్ చాలా అంటే లాజిక్గా ఆడతాడు ఇమ్మానుయేల్. ఎందుకంటే ఆయన మొత్తం గేమ్ తెలుసు, ఆయన కొంచెం సపోర్ట్ ఉంది. లైక్ శ్రీముఖి లాంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళ సపోర్ట్స్ ఉన్నాయి. ఇమ్మానుయేల్ అంతా గేమ్ చూసి వచ్చాడు కాబట్టి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలా, ఎవరితో ఎలా మాట్లాడాలని ఆయన బాగా తెలిసి ఆయన మాట్లాడుతున్నాడు. అవి కూడా ఇమ్మానుయేల్ కొన్ని చేంజ్ చేసుకుంటే ఈజ్ ఎ సూపర్ ఎంటర్టైనర్ ఇన్ ది హౌస్. ఇమ్మానుయేల్ లేకపోతే, ఆయనకు చెప్పాలని కాదు కానీ ఇమ్మానుయేల్ లేకపోతే మళ్ళీ ఆ షో వేస్ట్. అంత బాగా ఎంటర్టైనర్. కొన్ని విషయాల్లో ఇమ్మానుయేల్ కొంచెం పద్ధతి మార్చుకుంటే, బట్ హీ ఈజ్ ఆల్సో విన్నర్ మెటీరియల్. సుమన్ శెట్టి గేమ్ ఎలా ఉందండి? సుమన్ శెట్టి ఈజ్ ది బెస్ట్ ప్లేయర్ ఇన్ ది హౌస్ అండి. ప్రజెంట్ ఇప్పటివరకు చూసిన వాళ్ళల్లో అందరూ కన్నింగ్ ఉన్న, కొంతమంది ఏడుపుతో సింపతి పొందిన, కొంతమంది ఆటతో సింపతి పొందిన, ఒక అటు ఇటు మారకుండా, మైండ్ సెట్ మారకుండా, గేమ్ పరంగా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ అన్నిట్లో ద బెస్ట్ ప్లేయర్ ఈజ్ ది సుమన్ శెట్టి. అంటే ఇప్పటివరకు అయితే అందరు బాగానే ఆడుతున్నారు. కాకపోతే ఎవరి గేమ్ అంటే టాప్ 5లో అంటే ఒకటి వచ్చి పవన్ రీతు, వాళ్ళు కంటెంట్ ఇస్తున్నారు. పవన్ రీతు, డెమాన్ పవన్ రీతు గుడ్ అయినా బ్యాడ్ అయినా కొంచెం కంటెంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకెవరున్నారు? తనుజ ఆడుతుంది కానీ గొడవలు ఎక్కువ పెట్టేస్తుంది. ఓకే, మంచి ప్లేయరే కానీ సుమన్ శెట్టి కూడా బాగా ఆడుతుంది. ఉండి ఒకటేసారి లేస్తాడు, ఒకటేసారి డౌన్ అవుతాడు. ఇమాన్యుయల్ టాప్ 1. మీరే అందరినీ గుర్తు చేస్తారు. కళ్యాణ్ కూడా ఓకే, కళ్యాణ్ కూడా బాగానే ఆడతాడు. బట్ కొందరు ఎలిమినేట్ అవ్వాలి. ఎవరంటే ఈ సంజన, ఇంకెవరున్నారు? కంటెంట్ వస్తుందిరా. దివ్య కూడా బాగానే ఆడేది కానీ ఈ మధ్యలో కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. సో వీ కెన్ ఎలిమినేట్ టైటిల్. బట్ ఓకే, కామనర్స్గా వచ్చి మంచిగా ఆడుతున్నారు. వీ కెన్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ దెమ్. ఇట్స్ గోయింగ్ గుడ్. బట్ టాప్ 5 వచ్చేసి బేస్డ్ ఆన్
ఎపిసోడ్స్ బేస్డ్ ఆన్ వీక్ వాళ్ళు చేంజ్ అవుతూ ఉన్నారు. సో వీ కాంట్ డిసైడ్ ప్రజెంట్. ఇట్స్ ఓకే, ఇట్స్ గోయింగ్ గుడ్, దట్స్ ఆల్.